2 డేస్‌కి 2 డ్రెసెస్ తీసుకున్నాను ఇక్కడ. ఒకటి నైట్ వేర్ అండ్ ఒకటి ఫ్రాక్. కొన్ని స్నాక్స్ పెట్టుకున్నాను మధ్యలో బస్‌లో తినడానికి. ఇంకా బ్యాగ్‌లో సర్దేసుకొని స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్ ప్లాన్ అయితే నేను, అమ్మ వెళ్ళాల్సి ఉండే విలేజ్‌కి. బట్ ఇంకా వీలు కాలేదు. నేను ఒక్కదాన్ని వెళ్ళాల్సొచ్చింది. అత్తమ్మ అన్ని అకేషన్స్‌కి వస్తూ ఉంటారు. ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. సో, తన ఇంట్లో ఫంక్షన్ అంటే వెళ్ళకుండా ఎలా ఉంటాం? చాలా సేపు విండో వ్యూ ఎంజాయ్ చేశాక సాంగ్స్ విన్నాను విత్ స్నాక్స్. తర్వాత బోర్ కొడుతుందని చెప్పి తీసుకెళ్ళిన బుక్ చదివాను. ఈ బుక్ మీరెప్పుడైనా చదివారా? కమెంట్ డౌన్. ఆఫ్టర్ 6 hours ఆఫ్ జర్నీ ఐ రీచ్డ్ టు అత్త హోమ్. డే 2 ఇన్ గోదావరి కని మార్నింగ్ 7 అయింది. ఇక్కడ దీనికి గుడ్ మార్నింగ్ చెప్పేసి ఇంకా నా డే స్టార్ట్ చేశాను. పాపం ఇది బలి కాబోతుందని దీనికి తెలియదు. ఎలా చూస్తుందో చూడండి. నేను లేచేసరికి అత్తమ్మ ఆల్రెడీ అమ్మవారికి పూజ చేయడం స్టార్ట్ చేశారు. కావాల్సిన సామాన్లన్నీ బిఫోర్ నైటే తెచ్చుకొని అత్తమ్మ ఇక్కడ డెకర్ చేస్తున్నారు అమ్మవారికి. ఎవ్రీ టైం సమ్మక్క సారక్క టైంలో చాలా పెద్దగా, చాలా గ్రాండ్‌గా చేస్తారు అత్తమ్మ వాళ్ళు. ఇంకా నేను కూడా చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోయి డ్రెస్ ఏసేసుకొని టిఫిన్ చేసి రెడీ అయ్యాము. ఇక్కడ బావ ఎత్తు బంగారాలు తీసుకురావడానికి వెళ్ళాము. ఇక్కడ బావ తరాజుకి పూజ చేసి, కొబ్బరికాయ కొట్టేసి, ఇంకా తరాజులో ఇక్కడ మన వెయిట్ చూసి వెయిట్‌కి సరిపడా బంగారాన్ని పెడతారు. బంగారం అంటే నిజమైన బంగారం కాదండి బాబు. బెల్లం. సమ్మక్క సారక్కకి మొక్కే బెల్లం అన్నమాట. ఇక్కడ మన వెయిట్‌కి సరిపడా బంగారాన్ని యాడ్ చేస్తూ పెడుతూ ఉంటారనమాట. చెక్ చేస్తూ పెడుతూ ఉంటారు. అమ్మవారికి ఒక మొక్క అనమాట ఇలా అనుకున్నట్టు జరిగితే మా ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకోవడం. కొంతమంది ముందే ఇచ్చేస్తారు. కొంతమంది కోరిక నెరవేరాక ఇస్తారనమాట. ఇక్కడ ఇంకా మా బావ ఎత్తు బంగారం జోకుతున్నారు. ఒకసారి ర్యాపిడ్ ఫైర్‌గా అట్లా లేచానని చూస్తున్నాడు మా బావ. ఎక్కువైన బంగారాన్ని తీసేశారు. ఇంకా అలా చెక్ చేస్తూ పెడుతున్నారనమాట ఎత్తు బంగారాలు. తీసుకున్న బంగారం అంతా ఇంకా ఇంటికి తీసుకెళ్తున్నాము. అలా తీసుకెళ్ళిన బంగారాన్నంతా అమ్మవారి చుట్టూ అమర్చి చాలా బాగా పూజ చేశారు అత్తమ్మ. చాలా బాగా అయింది పూజ. పూజ అయ్యేసరికి మాకు ఈవినింగ్ 3 అయిపోయింది. ఇంకా నేను హైదరాబాద్‌కి స్టార్ట్ అయిపోవాలి కాబట్టి అత్తమ్మ చికెన్ చేశారు నా కోసం. ఇంకా అక్కడ చికెన్ తినేసి హ్యాపీగా స్టార్ట్ అయిపోయాను. ఇంకొంచెం సేపు ఉండాలనిపించింది. బట్ ఇంకా వీలు కాలేదు. నేను హైదరాబాద్ దాకా ట్రావెల్ చేయాలి అంటే చాలా లేట్ అయిపోతది అని చెప్పేసి అత్తమ్మ ముందే పంపించారు. ఇక్కడ ఇది నా ఫస్ట్ టైం నేను నైట్ టైంలో సోలో ట్రావెలింగ్ చేయడం. చాలా బాగా అనిపించింది. నా బకెట్ లిస్ట్‌లో ఉండే అనమాట ఒక విష్ ఇట్లాంటిది ట్రావెల్ చేయాలి నేను ఒక్కదాన్నే అని చెప్పి. ఆ రోజు విష్ అనుకోకుండా కంప్లీట్ అయిపోయింది. ఐయామ్ సో హ్యాపీ. ఇంకా నా ఫేవరెట్ సాంగ్స్ వింటూ విండో సీట్ ఎంజాయ్ చేస్తూ ఉండే. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటికొచ్చేసరికి 10:30 అయింది. సిటీ ఏంటండి బాబు! ఇంకా నిద్రనే పోవట్లేదు. ఇంకా ఇంటికొచ్చేసి నేను పడుకుండిపోయాను. ఇంతకీ మీరు మీ ఇంట్లో సమ్మక్క సారక్కకి సెలబ్రేట్ చేశారా? కమెంట్ అండ్ డూ లెట్ మీ నో. ఇంతే ఈ వీడియోకి. సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చితే సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.